వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నా తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయిన మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తా ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఆడవాళ్లను కూడా ఇందులో భాగం చేయడం బాధాకరమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నన్ను, నా కుమారుని ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి, నన్ను జైల్లో పెట్టాలని నాతో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది. నేను 15, 16, 17 అందుబాటులో ఉన్నాను. రాత్రి తెల్లారుజాము నుంచి పొద్దు నుంచి కూడా నేను బందర్లోనే అందుబాటులో ఉన్నాను. వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, అరే నిన్ను ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా, అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని, ఆదేశించమని చెప్పని. విజయవాడలో అతిపెద్ద మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మెగా జాబ్ మేళాని నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారికి కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాల యువత సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక యువత భవిష్యత్ మీద ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. 1995లో ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆనాటి పరిస్థితి చూసుకుంటే, మీరు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా రాష్ట్రంలో లేవు. పక్క రాష్ట్రాలకి, తమిళనాడుకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి వెళ్లి చదువుకునే పరిస్థితుల నుంచి పిల్లల్ని ఇక్కడే చదివించాలని ప్రతి జిల్లాకి మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చి యువత భవిష్యత్తు పట్ల ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అట్లాగే హైదరాబాద్ లో ఎక్కడెక్కడికో వెళ్లి బెంగళూరు, కర్ణాటక లేదా బెంగళూరు, తమిళనాడు, చెన్నైకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే పిల్లలు ఐటీ ఉద్యోగాలు చేయాలని అమెరికాలో ఆయనే వ్యక్తిగతంగా వెళ్లి అన్ని కంపెనీలను ఒప్పించి ఆ రోజున హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలు తీసుకురావడం వల్ల ఇవాళ లక్షల మంది పిల్లలు మన ప్రాంతం నుంచి కానీ, వివిధ ప్రాంతాల నుంచి కానీ హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఒక ఐటీ హబ్ గా హైదరాబాద్ నగరం తయారైంది.
అలాగే 2014-19లో ఈ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రంలో ఐటీ కంపెనీలు కానీ ఏమీ కూడా మన వైపు లేవు. అలాంటిది హెచ్సిఎల్ కంపెనీని గన్నవరం మేధా టవర్స్ లో తీసుకురావడం కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని మచిలీపట్నంలో మైనర్ బాలికపై 2 యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. మా మేనగూడల్ని 2 వ్యక్తులు వచ్చి బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోయి వస్తా ఉండగా పట్టుకున్నాం. ఎక్కడికి ఏంటి తీసుకెళ్ళామంటే ఏం చెప్పలేదు. చెప్పకపోకుండా తీసుకెళ్ళిపోతుంటే పట్టుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి. మీ మేనగోళ్ళు అసలు ఎప్పటి నుంచి కనిపించకుండా 6:15 ఇంటికా నుంచి అన్న 6:15 ఇంటికా నుంచి ఎత్తుకుతున్నాం. మేము ఎత్తుకుతుంటే మా వాళ్ళందరినీ కేకేస్తా ఉండగా కుర్రోడికి ఫోన్ చేసి అడిగితే ఇంకా పిల్లల్ని ఎక్కించుకొస్తా ఉండగా బెదిరించి తీసుకొస్తుంటే పట్టుకుని ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం. జార్జి గణేశం 8వ తరగతి చదువుతుంది. వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకొచ్చింది ఒకళ్ళన్నా, అక్కడ ఉన్నది 3 అన్న. కాసానగూడెం దగ్గర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్పై వైసీపీ ప్రజాపోరు బాట కార్యక్రమం నిర్వహించినట్లు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తెలిపారు. మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ చైర్మన్, కార్పొరేటర్లు, అలాగే అందరూ మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ రోజు కలిసి ఈ నిరసన కార్యక్రమం అనేది మేము తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నిరసన మద్దతు ఎందుకు తెలుపుతున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను సంక్షేమ పథకాలు అధికంగా మీకు ఇస్తాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అబద్ధపు హామీలు ప్రజలకు ఇచ్చి నమ్మబలికి ఈ రోజు పాలనలోకి వచ్చి రాగానే నీకు 15 అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఒక్క 15 కూడా ఒక్క ఇంట్లో కూడా పడవలేదు. అలాగే 18,000కి అలాగే చెప్పినారు. చేయూత, ఆసరా, భరోసా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వీళ్ళు గడ్డికొట్టారు. రైతులు అడక్క ముందే 13,500 నేరుగా అకౌంట్లలో నా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన తర్వాత కూడా నేను 20,000 ఇస్తాను అని నమ్మబలికి రైతులకి ఈ రోజు వాళ్ళకి 1000కు పోగా, రైతు భరోసా 1000కు పోగా కరెంటు ఛార్జీలు. రేపటి రోజున వాళ్ళు మోటార్లు వేసి ఏ రకంగా వాళ్ళు పండించుకోగలరు, ఏ రకంగా వాళ్ళు వ్యవసాయం చేయగలరు. అలాగే ఏదైతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలన్నీ ఈ రోజు మూతపడుతున్నాయి. ఈ రోజు ఈ కరెంటు ఛార్జీలతో కుటీర పరిశ్రమలు ఎవరు ఎక్కడ నడిపే పరిస్థితుల్లో లేరు. ఇన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ సంపద సృష్టిస్తామని ఆ జోబీలు నింపుకుంటున్నారే తప్పితే గాని ప్రజలకి ఎలాంటి ఉపయోగము ఈ కూటమి ప్రభుత్వం వల్ల, ఈ కూటమి నాయకుల వల్ల లేదు. కాబట్టి ప్రజలు 6 నెలల్లోనే వ్యతిరేకత అన్నది వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజల బాధలను అర్థం చేసుకోండి. ఈ రోజు విజయవాడ నగరంలో వరదలు అనేవి వచ్చినాయి. పూర్తిగా 30 డివిజన్లు ఈ వరద ముప్పుకు గురై ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలోన ప్రతి ఒక్క వస్తువు కొట్టుకుపోయింది. ఆ ఇళ్ళలే మళ్ళీ సరి చేసుకుంటారా, లేకపోతే ఈ కరెంటు ఛార్జీలనే వాళ్ళు భరిస్తారా అన్నది ఒకసారి గమనించాలి. గమనించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాము. మీరు తప్పకుండా ఈ కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యం పోరుబాటు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 92 యూనిట్ల విద్యుత్తుకు 2,345 బిల్లు వేయడం దారుణం అన్నారు. ఎంత బిల్లు ఏంటంటే 2,345 రూపాయలు బిల్లు అండి. ఎంతవరకు ప్రజల్ని బాధ పెడతా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన కరెంటు బిల్లు పెడితే ఏ ఒక్కరైనా కానీ కరెంటు బిల్లు కట్టగలుగుతారా? ఇదిగోమ్మా డిసెంబర్ 6/12/24 వచ్చిన బిల్లు 92 యూనిట్లు 2,345 రూపాయలు డబ్బులు. డిసెంబర్ 6వ తారీఖు వచ్చిన బిల్లు ఇది. చంద్రబాబు గారు చూడండి ఒకసారి, ఈ బాదురే బాదురు కార్యక్రమం ఆపండి, మీరు ప్రజల్ని దోచుకోవడం ఆపండి అని చెప్పి మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.